ఈ ఏడాదే 10 లక్షల ఇండ్లు కడతామట. ఇందిరమ్మ ఇళ్ల సంఖ్య రెట్టింపు. తొలుత లక్ష్యం 4.5 లక్షలే. అర్హుల ఎంపికకు అత్యాధునిక సాఫ్ట్వేర్, శాటిలైట్ జియో ట్యాగింగ్. ఇళ్ల కమిటీకి అధ్యక్షుడిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, చైర్మన్గా కలెక్టర్. నవంబర్ 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు. అక్టోబర్ నుంచి కొత్త ROR చట్టం. పరీక్ష ద్వారా గ్రామ రెవెన్యూ ఉద్యోగుల ఎంపిక. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇందులో 2-3 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ది 10 లక్షల ఇండ్లు కడతామని చెప్తున్నారు. ఇప్పుడు మీరు నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కడతామని చెప్పారు. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కడతాం, ఈ ఇయర్ కంప్లీట్ చేస్తామని చెప్పారు. మీరు మొన్న బడ్జెట్లో ప్రవేశపెట్టింది 1,500 ఇండ్లకు మించి బడ్జెట్ అక్కడ లేదు. ఓకే, మళ్ళీ దీంట్లో కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన దాని కింద కూడా వచ్చే నిధులు ఇవన్నీ కలుపుకుంటే మీరు ఒక 1,500 చిల్లర ఏమో ఇండ్ల బడ్జెట్కి అనిపిస్తున్నది అక్కడ. మరి 10 లక్షల ఇండ్లు ఎట్ట కడతారు? ఏ లెక్కన అయిపోతే 10 ఇయరే అయిపోతుంది. ఇంతవరకు అతి గతి లేదు. ఇంకా ఇస్తాం, కడతాం, చేస్తాం. ఎప్పుడు మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్ రాగానే అప్లికేషన్లు తీసుకోవాలా, మళ్ళీ దాన్ని ఇంకో పొడిగించాలా. మీరు ఇప్పుడు త్వరితగతిన స్టార్ట్ చేస్తేనే మీ పీరియడ్ ఆఫ్ టైం 4-5 ఇయర్స్ అయిపోయేలోపు మీరు అధికారం మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేలోపు కొంతమందికైనా ఇండ్లు వచ్చే అవకాశం ఉంటుంది. 1 ఇయర్ అవుతుంది, ఇంకా స్టార్టే కాలే, ప్రక్రియ స్టార్ట్ కాలే. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అసలు ఫస్ట్ గతంలో కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్స్ అవి కూలిపోయేవో ఏదో కట్టిండు, కానీ అవి ఉన్నాయన్న పంచండి. కేసీఆర్ హయాంలో కట్టినట్లే ఉన్నాయి. గత 2014కి ముందు రాజీవ్ గృహకల్ప పేరుతో కట్టినవి కూడా అట్లే ఉన్నాయి. అవి ఇంకా స్టాండర్డ్ ఉన్నాయి. ఇక్కడ జవహర్ నగర్లో పెద్ద వెంచరే ఉంది. అది అవన్నీ ఇచ్చేయండి పేదలకి. ఎందుకు ఇంకా ఇది చేస్తున్నారు? ఎవరెవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఇల్లు ఇచ్చేయండి. ఈ పాటికి ఎప్పుడో ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిపోవాలా. ఎంతసేపు ప్రెస్ మీట్లు, ప్రెస్ నోట్లు, మీటింగ్లల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు, వీటితోనే మీ లీడర్ల సరిపోతున్నది. ఆయన మాట్లాడగానే పెద్ద అక్షరాలతో వచ్చే 10 లక్షలు ఇన్నసరికి ఇక పెద్ద వార్తయ్యా. ఆ రోజు మనం చదువుతాం. మళ్ళీ తెల్లారైంది అంటే మళ్ళీ తెల్లారి ఇంకో స్టేట్మెంట్, ఇంకో మంత్రి. మళ్ళీ నెల రోజుల తర్వాత అతి త్వరలో మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు, అతి త్వరలో రేషన్ కార్డులు. ఎన్నిసార్లు విన్నా మీ వార్తలు చెప్పండి. ఇప్పుడు మీరు బడ్జెట్ ప్రవేశపెట్టి ఎన్ని రోజులు అవుతుంది? ఒక్క అడుగు ముందుకు పడ్డదా? ఒక్క అడుగు. నవంబర్ 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అటు. ఇందులో ఉన్న మంత్రి మాట్లాడిన రెండో అంశం ఏంటంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగబోతున్నాయి. వీళ్ళు ఏదో రకరకాలుగా ఏదో అధ్యయనాలు అవి ఇవి చేసి ఏ ప్లేస్లో ఎంత పెంచాలి, భూమికి ఎంత పెంచాలన్న దాని విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్టున్నారు. నవంబర్ 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగబోతున్నాయట. సో ఇప్పటి వరకు మార్కెట్ వాల్యూ, మరి ఇప్పుడు ఇది ఓన్లీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతారా, మార్కెట్ వాల్యూ, భూమి వాల్యూ పెంచుతారా అన్నది క్లారిటీ లేదు. మరి చూడాలి. మరి ఇప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారం భూమి వాల్యూ పెంచితే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్లు చేసుకునే వాల్యూ కూడా పెరుగుతుంది. మరి రెండు పెంచితే ఇంకా భారం అవుతుంది. సో ఇది మరి ఏ రకంగా చేస్తారన్నది చూడాలి.